కేసీఆర్ కున్న మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టుల మీద ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా. దొంగతనం చేయడానికి ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రజల సొమ్ము దోచుకుంటానికి ప్రాజెక్టులు కట్టొద్దు, తెలివి తక్కువతనంతో ప్రజాధనాన్ని ఇంకొకరికి దోచిపెట్టేటందుకో లేకపోతే మీరు దోచుకునేందుకో ప్రాజెక్టులు కట్టొద్దు. ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టాలి. ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే ఎట్టుంటదంటే గా నాగార్జున సాగర్ లెక్క ఉంటుంది, గా శ్రీశైలం లెక్క ఉంటుంది, ఆ శ్రీరామ్ సాగర్ లెక్క ఉంటుంది. కట్టిన 3 సంవత్సరాలకే ప్రాజెక్టు కుంగే ప్రాజెక్టు కట్టి ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏం నేర్చుకోవాలి కేసీఆర్ నుంచి ప్రాజెక్టుల గురించి? కూలే ప్రాజెక్టులు కట్టేది నేర్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి? లేకపోతే కూల్చే విధంగా ఎట్లా కట్టాలనో డిజైన్ చేసేటట్టు తెలుసుకోవాలన్నా? ప్రజల్ని దోచుకోవడానికి ప్రాజెక్టులు కట్టడం ఎందుకు? ఇలా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మీ ఇలాకాలో మీరు పాలించిన రోజుల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండ్రు. ఎక్కడన్నా ఒక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు ఉన్నదా? 9 హిట్ కట్టి చూస్తాం, 9 కట్టకపోతే నువ్వు నీలాగా దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? డెఫినెట్ గా కడతాం. ఆయన ఏదో కేసీఆర్ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండని చెప్తాడు. మీకు ఎవడికి దమ్మున్నా, అది కేసీఆర్ కైనా, కేసీఆర్ కొడుకైనా, మీలో ఎవరికైనా, లేకపోతే హరీష్ రావుకైనా, మీరు ఎట్లా మోసం చేసిందో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది.